ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకైతే వస్తుంది. సో ఈసెట్ 2024 కౌన్సిలింగ్ రిలేటెడ్ అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం, అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చేయడం, హెల్ప్ లైన్ సెంటర్ని చూసుకోవడం అన్నీ కూడా ఫామ్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోండి. అండ్ అలానే మీరు మరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్ అనేవి 26th జూన్ నుండి 30th జూన్ వరకు జరుగుతాయి, అంటే 5 రోజులు. సో ఎవరూ కూడా కంగారు పడి 26th రోజునే చేసేద్దాం అనే కంగారులోని తప్పు చేయొద్దు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో చెక్ చేసుకోవాల్సినవి చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంటే యూ కెన్ డూ పేమెంట్. ఓకే, లేదు అనుకుంటే కంగారు పడద్దు. ఓకే, నేను వీడియో అయితే చేస్తాను ఎలా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ చేయాలి అనేది 1 by 1 చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మీకైతే హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అడిగి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏదైతే ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్లోని డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు కదా, ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే అపియర్ అవుతాయి. అపియర్ అయిన తర్వాత ఏమైనా మోడిఫికేషన్స్ కానీ చేంజెస్ కానీ ఉంటే మీరు మోడిఫై చేయొచ్చు. ఒకవేళ లేకపోతే ప్రొసీడ్ అయ్యి హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత మీకు ఫీ పేమెంట్ పోర్టల్లోకి తీసుకెళ్తుంది. ఫీ పేమెంట్ చెక్ చేస్తారు. సక్సెస్ఫుల్లీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ అయిపోతుంది. ఇది ఎలా చేయాలి అనేది ప్రాసెస్ 1 by 1 స్టెప్ చేస్తాను. మీకు వీడియో కూడా వస్తుంది, అప్పుడు చూసుకొని చేయండి, కంగారు పడొద్దు. ఓకే, ఎందుకంటే 5 days టైం ఉంది. ఈరోజు ఇంకా ఎర్లీ డే, ఇంకా మీరు మార్నింగ్ ఈవినింగ్ చేయొచ్చు, రాత్రి చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే, సో అప్డేట్ అవ్వడం కోసం చెప్పాను. అండ్ మీ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి కదా, మీ పర్టికులర్ హెల్ప్ లైన్ సెంటర్ ఏది అనేది ఇక్కడ చూసుకోండి. ఈసెట్ కౌన్సిలింగ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. హెల్ప్ లైన్ సెంటర్ వస్తుంది, హెల్ప్ లైన్ సెంటర్ చూసుకోండి. ఓకేనా, మీకు ఆల్రెడీ నేను చెప్పిన వీడియోలో కూడా డీటెయిల్ నోటిఫికేషన్లో కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ డిస్ట్రిక్ట్ వైజ్ చెప్పాను. అవే హెల్ప్ లైన్ సెంటర్స్. ఓకేనా, మీరు ఏ డిస్ట్రిక్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ పెట్టాలి. ఓకేనా, థ్యాంక్ యూ. వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నీ కూడా ఫర్దర్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి ఒకసారి.